మండలం ధర్మాజగూడెం గ్రామం అండి. నా పేరు కడగన్ సతీష్ బాబు. మా నాన్నగారి పేరు వెంకట్రావు. మాకు ధర్మాజగూడెంలో కొనిజేర్ల గ్రామంలో మాకు పూర్వచితం ఆస్తులు ఉన్నాయి. మా ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులు. దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఈ భూమి మాది అని చెప్పి డిస్ప్యూట్ రైజ్ చేశారు. ఈ విషయం మీద సంబంధిత సబ్ కలెక్టర్ గారు, నూజివీడు సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ధర్మాజగూడెం పోలీసు వారు, విఆర్ఓ గారు వీరందరూ కూడాను నవంబర్ 20వ తారీఖున నా భూముల మీదకి విజిట్కి వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఎటువంటి నోటీస్ కానీ, ఎదుటి వ్యక్తులు ఇచ్చిన కంప్లైంట్ కాపీలు కానీ, వాళ్ళు భూమి మీదకి ఎందుకు వస్తున్నారు అనే విషయం కూడాను, కనీసం సరిహద్దుదారులను పిలిపించుకునే అవకాశం కూడాను, మా రికార్డు చూపించే అవకాశం కూడా ఇవ్వకోకుండా మా భూమి మీదకి వచ్చి మౌఖికంగా ఓరల్గా ఈ భూమి నీది కాదు, ఇది మొత్తం కూడాను మీ ఆపోజిట్ వ్యక్తికి అప్పచెప్పేస్తున్నాము, నువ్వు ఖాళీ చేసేయి, నువ్వు ఖాళీ చేయకపోతే కనుక అరెస్ట్ చేస్తాము, ఎస్ఐ గారు మీరు వీళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే కనుక వీళ్ళు అరెస్ట్ చేసి జైల్లో అయిందని చెప్పి సంబంధిత సబ్ కలెక్టర్ గారు ఓరల్గా ఆర్డర్ పాస్ చేశారు. అలాగే కొనిజేర్ల భూమికి సంబంధించి కూడా వచ్చి 200 మందిని కాదని నీకు నేను నీకు నేను మ్యూటేషను సంబంధించి కానీ నీకు ఆర్డర్ కానీ నేను ఫేవర్గా ఇవ్వలేను, కాబట్టి 200 మందికి నేను ఫేవర్గా ఇస్తాను, మీరందరూ కూడా పలానా శనివారం వాయిదా ఉంది 22వ తారీఖున, ఆ రోజు మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి ఇది మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నప్పటికీ కూడా మా రికార్డులు పరిశీలించే అవకాశం కూడా సంబంధిత సబ్ కలెక్టర్ గారు అవకాశం ఇవ్వలేదు. కనీసం సరిహద్దు రైతులను కానీ, కనీసం మా కుటుంబీకులను కానీ, గ్రామస్తులను కానీ ఎవరిని మాట్లాడకుండా చేశారు ఆ వచ్చిన రోజున. ఈ విధంగా చాలా దౌర్జన్యంగా అనధికారికంగా చేసేసరికి మా అమ్మగారు ఈ అధికారులు అనే వాళ్ళే ఇలా ఉంటే మనకి ఎవరు న్యాయం చేస్తారు, న్యాయం చేయాల్సిన అధికారాలు చట్టాలకి అధిపతులైన అధికారులే ఈ విధంగా ఉంటే మనకి ఎవరు న్యాయం చేస్తారు, ఈ తాతల నుంచి వచ్చిన ఆస్తిని ఈ విధంగా వీళ్ళు చేయడం ఏంటి, కనీసం గొడవల్లో భూమి ఎంత ఉంది అని తెలుసుకోలేని పరిస్థితిలో సబ్ కలెక్టర్ గారు ఉన్నారు. గొడవల్లో ఎంత ఉందని తెలుసుకోలేని పరిస్థితుల్లో వచ్చి నువ్వు భూమి ఎంత ఉందో, డిస్ప్యూట్లు ఎంత ఉందో, అవతల వ్యక్తి భూమి రికార్డులు ఏమున్నాయి అని పరిశీలించుకోకుండా నువ్వు ఎంత ఉంటే అంత భూమి దున్నిచ్చేసుకు వీళ్ళ కింద ఉన్నది, ఎంత ఉంటే అంత భూమి మీరు 200 మందికి రాసి ఇచ్చేస్తారని చెప్పడం వల్ల మా అమ్మగారు మనస్తాపం చెంది ఆ రోజు రాత్రి పురుగుల ముందు తాగడం వల్ల ధర్మాజగూడెం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు లేకపోవడం వల్ల కొంత తప్పించి ఏలూరు హాస్పిటల్కి రిఫర్ రాశారు. అంబులెన్స్లో తీసుకెళ్ళాము. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మేము సంబంధిత ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి నేను పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ విషయాల మీద ఎంక్వైరీ చేసి జెన్యూనిటీ ఎవరి దగ్గర ఉంది, అధికారులు మా భూమి మీదకి రావడానికి వాళ్ళకి అధికారం ఏముంది, వచ్చి వారల్గా ఆర్డర్ పాస్ చేయడానికి వాళ్ళకి అధికారం ఏముంది, మా భూముల్ని బలవంతంగా పొజిషన్లోంచి మా తాతల ఆస్తి భూముల్ని పక్కల వాళ్ళకి అప్పచెప్పి బలవంతంగా పొజిషన్లోంచి ఖాళీ చేయించే అధికారం సబ్ కలెక్టర్ గారికి కానీ, సంబంధిత పోలీసు వారికి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ఏ అధికారం ఉంది. ఈ భూమి ఆల్రెడీ కొనిజేర్ల భూమి కడగంచి బీరప్ప దేవుడికి చెందిన భూమి 351/3 సర్వే నెంబర్లో ఎకరం 75 సెంట్లు భూమి ఉంది. ఈ భూమి మీద మా కులానికి సంబంధించిన వాళ్ళు ఇది దేవుడి భూమి అని చెప్పి మా మీద గొడవకు వస్తున్నారని చెప్పి మేము 2024 నవంబర్ 20వ తారీఖున సివిల్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ను డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశాము. ఫైల్ చేసినప్పటికీ కూడాను సివిల్ కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా సంబంధిత సబ్ కలెక్టర్ గారు దీన్ని ఆర్ఓఆర్ అప్పీల్ కింద ఎంటర్టైన్ చేశారు. ఆవిడ దగ్గర పెండింగ్లో ఉంది. 22వ తారీఖున వాయిదా ఉన్నప్పటికీ కూడా నా భూమి మీదకి వచ్చి అందరి ముందు మౌఖికంగా మాట్లాడి మమ్మల్ని ఏదో దొంగల్లాగా చూపించి మమ్మల్ని వారాలుగా ఆర్డర్ పాస్ చేసి ఇవన్నీ చేయడం అనేది మా పరువు తీసినట్టుగానే అయ్యింది. బలవంతంగా భూమిని అటుపక్క వాళ్ళకి అప్పచెప్పినట్టుగా ఏ అధికారంతో ఆవిడ అప్పచెప్పారు, ఏ చట్ట ప్రకారం అప్పచెప్పారో మాకు తెలియాలి. అలాగే ధర్మాజగూడెం చెందిన భూమి సరికొండ సాయిబాబా అన్న వ్యక్తికి అసలు అతని భూమి ఎంత కొన్నాడు, అసలు కొన్నాడా లేదా, అతని డిస్ట్రిక్ట్లో ఉన్న భూమి ఎంత, అతనికి భూమి ఎంత వెళ్ళాలి, ఏ సర్వే నెంబర్లో ఉంది, ఆల్రెడీ ఈ భూమికి సంబంధించి ఏమైనా పూర్వం ఏమన్నా సివిల్ కోర్టులు కానీ ఆర్ఓఆర్ జడ్జిమెంట్లు కానీ ఉన్నాయా లేవా, ఇవేవి పరిశీలించుకోకుండా వచ్చి మౌఖిక మాటంతో 6 ఎకరాల భూమి 6 ఎకరాల భూమి దున్నిచ్చేసుకో, మీరు మొక్కజొన్న పంట వేసుకుంటావు మొక్కజొన్న పంట వేసేసుకో, వీళ్ళు ఎవరైనా మాట్లాడితే వీళ్ళని అరెస్ట్ జైలు వేయండి, నువ్వు క్రిమినల్ కేసులో లోనికి వెళ్తావు, ఇవన్నీ ఏ విధంగా ఏ రికార్డు బేస్ చేసుకుని మేడం గారు మాట్లాడారో మాకు సమాధానం చెప్పాలి. అలాగే ఈ విధంగా మా అమ్మగారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో హాస్పిటల్లో ఎమ్మెల్సీగా రిజిస్టర్ చేసామని సంబంధిత డాక్టర్ గారు చెప్పి ఇప్పటికి మా 10 రోజుల పైన అవుతుంది. ఇప్పటి వరకు ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఎటువంటి యాక్షన్ కానీ పోలీసు వారు కానీ ఎవరు కానీ మమ్మల్ని సంప్రదించలేదు. ఒక అధికారులు తప్పు చేస్తే చట్టం ఏం చేస్తుంది, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారికి మేము పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు వరకు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. దీని మీద మీరు ఎంక్వైరీ చేసి మా రికార్డులన్నీ పరిశీలించండి, ఆపోజిట్ వాళ్ళ రికార్డులు కూడా పరిశీలించండి, ఎవరి దగ్గర జెన్యూనిటీ ఉందో వాళ్ళకే మీరు చేయండి. అంతే తప్ప అనధికారికంగా వచ్చి ఊరిలో పరుగులు తీసేసి బలవంతంగా భూములు అప్పచెప్పేసేలా ఉంటే మేము సివిల్ కోర్టులు ఎందుకు నమ్ముకోవాలి, కోర్టులకు ఎందుకు వెళ్ళాలి,
ఎందుకు ఒక సంబంధిత సబ్ కలెక్టర్ గారు వచ్చేసి అందరికి భూములు పంచిచ్చేటప్పుడు కోర్టులతో పని ఏముంది, రికార్డుల పరిస్థితులతో పని ఏముంది? ఒక మాట చెప్తే అయిపోయే పరిస్థితికి మా తాతల ఆస్తిని ఎవరు కట్టి పెడదామని వచ్చారు సబ్ కలెక్టర్ గారు? మాకు వివరణ ఇవ్వాలి ఖచ్చితంగా. దీనికి బాధ్యత తీసుకోవాల్సింది ఆర్డీఓ గారు, నూజివీడు సబ్ కలెక్టర్ గారు ఖచ్చితంగా దీనికి బాధ్యత తీసుకోవాలి. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందే. మాకు ఏ అధికారంతో మా భూమి మీదకి వచ్చి ఏ అధికారంతో వాళ్ళు పక్క వాళ్ళకి భూములు అప్పచెప్పాలని చెప్పి మాట్లాడారు, ఏ అధికారంతో మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పారు, ఏ అధికారంతో మమ్మల్ని బలవంతంగా పొజిషన్ ఖాళీ చేయాలని చెప్పారు, ఇవన్నీ కూడాను ఆర్డీఓ గారు మాకు సమాధానం చెప్పాలి. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే. అలాగే మేము ధర్మాజిగూడెం భూమికి సంబంధించి 6 ఎకరాల భూమిలో మేము పంట వేసుకున్నాం. మొక్కజొన్న గింజలు కానీ, మిరపవిత్తనాలు కానీ, అలాగే కొన్నిజర్ల భూమిలో ఉన్న గొర్రె పొలంలో కానీ సుమారు మేము 5 లక్షల రూపాయలు పైనే పెట్టుబడి పెట్టున్నాము. సంబంధిత సబ్ కలెక్టర్ గారు, నూజివీడు సబ్ కలెక్టర్ గారు వచ్చి అధికారాలకి అధిపతిగా ఉన్న ఆవిడ వచ్చి ఈ విధంగా అనాథరైజ్డ్గా వారాలుగా మాట్లాడడం వల్ల నాకు సుమారు 6 లక్షల రూపాయల పైనే నష్టం కలుగుతుంది. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా. నాకు సంబంధిత ఏలూరు జిల్లా కలెక్టర్ గారు కానీ, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ నాకు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాకు ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. సూపర్.